సెకండ్ క్వశ్చన్ 1/1 ఇంటూ 4, 4 ఇంటూ 7, 7 ఇంటూ 10, 31 ఇంటూ 34, 31 ఇంటూ 34. ఎన్ని క్వశ్చన్లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి? 2 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. 2 ఉంటే ఆన్సర్లో 1 రావాలి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి, ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. 1/LV మైనస్ FV, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 4 మైనస్ 1 ఎంత? 3. 7 మైనస్ 4 ఎంత? 3. అన్నిట్లో అదే. సో ఆన్సర్ ఈజ్ 1/3 ఇంటూ 34 మైనస్ 1, 33/34. ఆన్సర్ ఈజ్ 11/34. ఆన్సర్ ఈజ్ 11/34. సెకండ్ వన్ ఒక్కసారి వినండి సార్, ఏం డైరెక్ట్ గా చూడండి, దాని తర్వాత డౌట్ ఉంటే పెన్ రిమూవ్ చేయండి సార్, పెన్ రిమూవ్ చేయండి. 1/2 ఇంటూ 7 ప్లస్ 7 ఇంటూ 12 ప్లస్ 1/12 ఇంటూ 17 and so on up to 52 into 57. 1/2 ఇంటూ 7, 1/7 ఇంటూ 12 అండ్ సో ఆన్ అప్ టు, దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే 11/34. ఎస్ శ్రీరామ్, వెరీ గుడ్. 1/2 ఇంటూ 7, 7 ఇంటూ 12, 12 ఇంటూ 17, 52 ఇంటూ 57. 2 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ది రాయండి, లాస్ట్ది రాయండి. 1/, డిఫరెన్స్ ఎంత? 2, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. 1/5 ఇంటూ 57 మైనస్ 2, 55 డివైడెడ్ బై 2 ఇంటూ 57. చూడంగానే ఆన్సర్ మీకు కనబడుతుంది 11/114. 11/114 అర్థమవుతే చాలా ఈజీ సార్. 1 ఇంటూ 4 ఇంటూ 7 ప్లస్ 1/4 ఇంటూ 7 ఇంటూ 10 అండ్ సో ఆన్ అప్ టు 31 ఇంటూ 34 ఇంటూ 37. 1/31 ఇంటూ 34 ఇంటూ 37. క్వశ్చన్ లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి? 3 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. షార్ట్ కట్ ఏం చెప్తుంది? n న్యూమరికల్ వాల్యూ, డినామినేటర్ లో ఎన్ని న్యూమరికల్ వాల్యూలు ఉంటే దానికి n-1 అయ్యాలి. డినామినేటర్ లో 3 న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి. ఫస్ట్ 2 రాయండి అండ్ లాస్ట్ 2 రాయండి. 2 ఉంటే ఫస్ట్ది, లాస్ట్ది. 3 ఉంటే ఫస్ట్ 2